సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తావా అని కోపంతో ఊగిపోయాడు వ్యక్తి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించాడు సర్పంచ్ తమ్ముడు. అసలు ఇంతకీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారని బీఆర్ఎస్ బలపరిచిన బాలరాజ్ పై ట్రాక్టర్ ఎక్కించాడు సర్పంచ్ తమ్ముడు చిరంజీవి. ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలరాజ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ట్రాక్టర్ ఎక్కించడంతో ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. పూర్తిగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు నిరసనకారులు. విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్టర్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ట్రాక్టర్ని ఎక్కించడంతో కామారెడ్డి జిల్లా సోమర్పేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేరుగా కామారెడ్డి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? కామారెడ్డిలో ప్రస్తుతం హైటెన్షన్ సిచ్యువేషన్ ఉంది, ఉన్న పరిస్థితి ఏమైనా కామ్ డౌన్ అయ్యిందా? అసలు ఏం జరుగుతోంది గంగారెడ్డి? గెలిచిన సర్పంచ్ ఏదైతే పాపయ్య తమ్ముడు చిరంజీవి బాలరాజు పై ట్రాక్టర్ ఎక్కించాడు. నిన్ననే గెలిచాడు. 24 గంటలు గడవనే లేదు. అప్పుడే రాజకీయ కక్షలు మొదలయ్యాయి సోమార్పేట గ్రామంలో. ప్రధానంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. 2వ విడత సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య గెలుపొందడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి చెందడంతో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో పూర్తిగా ఆందోళన జరుగుతుంది. బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు ఆందోళన చేపట్టారు. రస్తారోకో చేపట్టిన పరిస్థితి నెలకొంది. బాలరాజు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు మరో 4గురికి గాయాలయ్యాయి. వారందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు ఇటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది? అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఏమంటున్నారు? అయితే ప్రధానంగా బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఏదైతే పాపయ్య తమ్ముడు కావాల్సుకునే మా పైన రాజకీయ కక్షతోనే ప్రధానంగా గొడవకు సంబంధించి ప్రధానంగా ట్రాక్టర్ ను మా ఇంటిపైకి తెచ్చి ఇల్లును కూయిస్తాననే ఉద్దేశం మీద దగ్గర తెచ్చాడు. ఆ అడ్డుకున్న నేపథ్యంలో మహిళలకు, అదేవిధంగా దానికి అంతటికి సంబంధించిన బాలరాజుకు కూడా గాయాలైన పరిస్థితి ఉంటుంది. పాపయ్య తమ్ముడు చిరంజీవి ఈ ఘటనకు పాల్పడతానని ఊహించలేదు. నిన్ననే ఎన్నికలు జరిగాయి, నిన్ననే గెలిచారు. రాజకీయ కక్షతోనే ఇలా చేయడం సమంజసం కాదు. ఖచ్చితంగా ఆయనని శిక్షించాలి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ రాజకీయం ఏదైతే రాయలసీమ, ఉత్తరప్రదేశ్ రాజకీయంగా మారుతుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకనైనా నిన్ననే గెలిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ఇలా చేయడం కారణం రాజకీయంగా ఎదుర్కోలేక మాపై కక్ష కట్టారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా, లేకపోతే ఇంకా ఉద్రిక్తంగానే ఉందా? ప్రధానంగా అక్కడైతే ఆందోళన అయితే చేపట్టారో వారిని ఆసుపత్రికి తరలించారు. ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, వారికి కఠినంగా శిక్షించాలని ఆందోళన చెప్పారు. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను ఏదైతే ఎల్లారెడ్డికి సంబంధించిన పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి వారిని ఇరు వర్గాలను సముదాయించారు. అక్కడ రస్తారోకం అయితే విరమింపజేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాజకీయంగా గ్రామాల్లో కక్షపూరిత వాతావరణం నెలకొల్పే దిశగా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ఘటనలు చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ గంగారెడ్డి, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇదే ఘటనకు సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. పరామర్శించడానికి ఉంటది కదా అన్న, మేము పోయి కూర్చున్నాము. అమ్మంతరం ఉన్నాం. నిన్నైతే వార్నింగ్ ఇచ్చిందన్న. బాబాయ్ సాయిబాబా అందరు వార్నింగ్ ఇచ్చారు. నేను తెలిసిన తెల్లారి మిమ్మల్ని చంపేస్తాను అన్న.
మీరు అట్లా తప్పుకుంటే రైలు వేస్తారని చెప్పిండు అన్న. అయితే మేము ఏం చేసినామన్న, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకుందాం దిగినామన్న. కానీ అన్న మాట నిలిపించుకున్నానన్న. గుద్దుతే వాళ్ళ అన్న తమ్ముడిని పంపించి గుద్దుతే ఇంకా ముళ్ళడి కన్నా ఇంకా కాశీ ఉన్నాడు ఎట్లా గల్లబట్టి గుద్దుతాడు అట్లా గుద్దిండి అన్నాడు. ఉత్త వెళ్ళి వరకు చేసిన నేను అంత పరిచయం చేసిందన్న. నాకు ప్రాణాన్ని అయితే ఉందన్న. ఆ పరిపాలన వద్దన్న మాకు. మమ్మల్ని లేకపోతే ఊరికే మమ్మల్ని పంపిరి జీతం చేసుకుని అయినా బతుకుతా, జీతం చేసుకుని అయినా బతుకుతా. యువకులు వద్దన్న, యువకులు వద్దన్న, వాళ్ళదే కావాలి. కలెక్టర్ ద్వారా నిన్న ఒక వాడిని విడిచిండు. ఏ పోలీసులు ఏమి వేయలేరు. చెప్పాడన్నా ఇదే రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. సిచ్యువేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ రహదారిని దిగ్బంధం చేశారు. ఆ రోడ్లను పూర్తిగా చుట్టుముట్టేశారు. అక్కడ నిరసన, ఇన్ఫాక్ట్ అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతోంది ఇప్పుడు అక్కడ? ప్రధానంగా సచిన్, ఏదైతే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిన్న రెండో విడత ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సోమార్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాపయ్య గెలవడంతో అక్కడ బాలరాజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పాపయ్య తమ్ముడు చిరంజీవి ఆ ఘటనకు సంబంధించి ఆ ట్రాక్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ ఇల్లు కూల్చే ప్రయత్నం అయితే చేశారు. ఇరువర్గ రాజకీయ కక్ష వాతావరణంతోనే ఇలా చేశారని చెప్పి పాపయ్యకు ఏదైతే బాలరాజుకు సంబంధించిన వ్యక్తులు ఆందోళన చేపట్టిన పరిస్థితి. బాలరాజుపై ఇంత నిన్ననే జరిగింది ఎన్నికలు. నిన్ననే 24 గంటలు కూడా గడవలేదు. 24 గంటలు గడవకముందే ఇలాంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఘటన స్థలానికి అయితే వచ్చి ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయ కక్ష వాతావరణాన్ని రాయలసీమ ఫ్యాక్షనిజంగా, ఉత్తరప్రదేశ్ గుండాయిజంగా మార్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీనికి అంతకు సంబంధించి ఈ ఘటన వల్ల రాజకీయంగా కక్షపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి కక్షపూరితమైన వాతావరణం గతంలో ఎప్పుడు కూడా మా గ్రామంలో లేదు. ఇలా చేయడం దురదృష్టకరం అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆ పాపయ్య తమ్ముడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన సర్పంచ్ గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవిపై కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పాల్పడటం ముందు కూడా ఎవరైనా ఇలాంటి ఘటనలు పాల్పడితే వారికి గుణపాఠంగా ఉండాలనే ఉద్దేశం మీద వారు ధర్నా చేపట్టిన పరిస్థితి నెలకొంది. చేయండి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు వార్టీ స్క్రీన్ మీద. ఆ విశ్వాసంగా చూస్తే ఆందోళనకర పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే కామారెడ్డిలోని సోమార్పేటలో ఎన్నికల కక్ష ఎంత పెరిగిపోయిందనేది ఒకసారి విశ్వాస్ చూస్తే అర్థమవుతోంది. ఎక్కడైనా గెలిచిన అభ్యర్థి, సపోజ్ ఒక అభ్యర్థి ఓడిపోయాడు అనుకుందాం. ఓడిపోయిన అభ్యర్థి కుటుంబమో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో లేకపోతే ఆయన మద్దతుదారులు గెలిచిన అభ్యర్థి మీద దాడి చేసే సందర్భాన్ని బహుశా ఎక్కడో చోట చూసేందుకో లేకపోతే ఊహలకో ఇక్కడ అందుతూ ఉంటుంది. బట్ ఇక్కడ పరిస్థితి అలా లేదు. గెలిచిన అభ్యర్థి కుటుంబం ఓడిన అభ్యర్థి కుటుంబం మీద దాడికి పాల్పడిన దుర్ఘటన ఇది దుర్ఘటనగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇదేనా ప్రజాస్వామ్యంలో గెలిచిన నేతలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, జనాలకు ఇచ్చే విలువ అనే ప్రశ్న అక్కడ రైజ్ అవుతోంది. ఎందుకంటే గెలిచిన సర్పంచ్, ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి గెలిచిన సర్పంచ్ రీజన్లో తను కూడా ఒక వ్యక్తి అంటే అతనిని కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. ఆ గ్రామ అభ్యర్థిగా ఇప్పుడు లేకపోతే గ్రామ ప్రజానీకంగా. సో ప్రస్తుతం ఈ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం సందర్భం కూడా మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే చాలామంది ఈ పంచాయతీ ఎన్నికలు గెలుస్తామని ధీమానం వ్యక్తం చేశారు. పాట పాడుకొని ఏకంగా ఏకగ్రీవం చేసుకునే సందర్భాన్ని చూసాం.
లేకపోతే డబ్బులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే కారణాలు ఏవైనా చూపించి కొంతమంది ఏకగ్రీవం చేసుకునే సందర్భం అది పక్కన పెడితే ఎలాగైనా గెలవాలని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు. అనేక వాగ్దానాలు కూడా జరిగాయి. ఇలా ఎంత చేసినా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఎన్ని చేసినా విఫలమైన సందర్భాలు. అయితే ఎక్కడైనా ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి మీద కోపంతోనో లేకపోతే కక్షతోనో లేకపోతే ఇతరత్ర కారణాలతోనో లేకపోతే ఏదో అవకతవకలు పాల్పడ్డాడనో కారణాలు ఏదైనా ఉండుండొచ్చు గాక అప్పుడు ఒక అటాకింగ్కో లేకపోతే దాడికో దిగారంటే ఎక్కడో ఊహించచ్చో లేకపోతే ఊహలకైనా అందుతూ ఉంటుంది. బహుశా ఇలా ఓడిపోయాడు కాబట్టి కోపంగా ఉన్నాడేమో అని చెప్పి ఇలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి కుటుంబం దాడి చేసిన క్రమం అసలు ఏం జరిగిందంటే కనుక గెలిచిన అభ్యర్థికి చెందిన బంధువులు ఓడిపోయిన అభ్యర్థిపై కక్ష తీర్చుకున్న ప్రయత్నం ఇది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని సోమార్పేటలో జరిగింది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఏకంగా ట్రాక్టర్ ఎక్కించేశాడు. ఏకంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ఘటనలో 5గురు గాయపడ్డారు. 3 పరిస్థితి క్రిటికల్గా ఉంది. మరికొంతమందికి సంబంధించి ప్రస్తుతం చిన్న గాయాలయ్యాయి. అయితే గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవికి ప్రత్యర్థి బాలరాజు వర్గంతో గొడవలు ఉన్నాయట. ఆ చిన్న గొడవలు కాస్త చినికి గాలివానగా మారింది. దీంతో గెలిచిన అభ్యర్థి తమ్ముడు బాలరాజుని ట్రాక్టర్తో ఢీకొట్టాడు. సో ఈ ఘటనలో ఓడిపోయిన అభ్యర్థి బాలరాజుతో పాటు భారతి అని చెప్పి ఇంకొక మహిళ బాలమణి, స్వరూప, అలాగే పద్మ సత్యవ్వలట వాళ్లకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే వెళ్ళి సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం కామారెడ్డి నుంచి అందుబాటులో ఉన్నారు. ఒకసారి గంగారెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇంకా ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇస్ ఇట్ సో? నిజంగా ఇంకా అలాగే ఉందా, లేకపోతే పరిస్థితి ఏమైనా మార్పు వచ్చిందా, పరిస్థితిని అదుపులోకి వచ్చిందా, ఏమైనా 144 సెక్షన్ విధించడం జరిగిందా గ్రామంలో? సంపేద్దామని చూసిండు. సంపేద్దామని చూసిండు. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పాపయ్య డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఉన్నతాధికారులు ఇరు వర్గాలని సముదాయించే ప్రయత్నం. ఎందుకంటే గాయపడిన వ్యక్తికి సంబంధించిన ఆ కుటుంబం గాయపడింది, వారిని ఆసుపత్రికి తరలించారు. అదే కోణంలో కూడా వారి కుటుంబ మహిళలు కూడా భారీగా గాయాలైన పరిస్థితి నెలకొంది. 3 పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ ప్రాంతంలో ఆ గొడవను సద్దుమణిగే దిశగా కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడ ఉన్నతాధికారులు పూర్తిగా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో గొడవలకు సృష్టించిందనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇదే కోణంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే చాలా రానున్న రోజులు చాలా అనే ఉద్దేశం తదుపరి ప్రయత్నాలు చేయాలి. మొత్తానికి ఈ ఘటనల వల్ల రాజకీయ కక్షపూరిత వాతావరణం నెలకొంటుంది. ఇంతటితో ముగింపు పలకాలని చెప్పి ఏదైతే బాలరాజు సంబంధించిన బంధువులు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా మా వ్యక్తికి బాలరాజుతో పాటు మరో 4గురికి గాయాలయ్యాయి. ఖచ్చితంగా వీరిపైన కఠిన శిక్షలు విధించి కఠినమైన
సెక్షన్లు విధించి కేసు నమోదు చేసి వారిపైన కఠిన శిక్ష విధించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సచిన్, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రానున్న రోజుల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఏ గ్రామంలో కూడా రాజకీయ కక్షపూరిత వాతావరణం, రాయలసీమ లాంటి ఫ్యాక్షనిజాలు తెలంగాణలో, నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో జరగకుండా ఉంటాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇలాంటి సోమార్పేటలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాలరాజ్ సంబంధించిన బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆల్రైట్ గంగారెడ్డి, ఒక్కసారి లైన్ ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఘటనా ప్రదేశానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆడియోతో సైతం చూద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు.